తెలంగాణ రాజకీయం మారిందా లేదా? ఈ విషయం తేలబోతోంది అతి త్వరలో. ఒకటి, గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పుంజుకుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఊపుతో పోల్చుకుంటే కాంగ్రెస్ తక్కువే. ఎందుకంటే కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చి జరిగినటువంటి ఎన్నికల్లో 90% దాకా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్వీప్ చేసి పడేశారు. 2019లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే 2/3 మెజార్టీకి వచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా 85-90% విజయాలు సొంతం చేసుకున్నారు. 90-92% కూడా సొంతం చేసుకున్నటువంటివి ఉన్నాయి మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ వీటన్నిటిలో. అలాంటిది హైదరాబాద్లోనే వాళ్ళకి మొట్టమొదటి ప్రతిఘటన ఎదురైంది. హైదరాబాద్ కార్పొరేషన్ అంతకుముందు 99 డివిజన్లు గెలుచుకున్నది. రెండోసారి వచ్చేటికి 54 దగ్గర ఆగిపోవడం, బీజేపీ ఏకంగా 47 దాకా వెళ్ళిపోవడం అన్నటువంటిది ఆనాడు జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు సీన్ మారుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి రెడీ అవుతుంది. మొన్న స్థానిక ఎన్నికల్లో, సర్పంచుల ఎన్నికల్లో 60% విజయం మాత్రమే సొంతమైంది. ఈ దఫా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, కార్పొరేషన్స్ ఎన్నికలు. ఇది క్లీన్ స్వీప్ చేసేయాలి, ప్రత్యర్థి గెలవడానికి వీలు లేకుండా చూడాలి అన్నటువంటిది రేవంత్ పిలుపునిస్తున్నాడు. బీఆర్ఎస్ చావో రేవో తేల్చుకోవడానికి రెడీ అవుతుంది. 2 ఏళ్ల పరిపాలన తర్వాతన గ్రామీణ ప్రాంతాలు సర్వనాశనం అవుతున్నటువంటిది అని వీళ్ళు చెప్పిన మాటలకి అనుగుణంగానే వాళ్ళకి 30% వచ్చి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కి 40% రాలేదు. లేదా అంతకుముందు బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే 30% తగ్గినట్టు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్తో కంపేర్. ఆ విధమైన తగ్గుదలని చూపించగలిగారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక 20% బీఆర్ఎస్ గెలుచుకున్న సంతోషం, 30% గెలుచుకుందంటే భవిష్యత్ కాంగ్రెస్కి అయోమయం. 40-45% కనుక బీజేపీ, బీఆర్ఎస్లు గెలుచుకున్నాయి అంటే, ఒక 50% పైన కనుక గెలుచుకుంటే కనుక ఇక కాంగ్రెస్ భవిత అయోమయంలో పడినట్టు. ఇది ఇప్పుడు అసలు అతిపెద్ద సమస్య.